ఈ రోజున అందరూ కూడా అనుకుంటున్నారండి, ఈ రోజున కన్న తల్లి నువ్వు ఎప్పుడైతే పార్టీ అధ్యక్ష పదవి నుంచి గౌరవ అధ్యక్ష పదవి నుంచి ఆవిడ్ని వైదొలగించావో, ఎప్పుడైతే కొడుక్కి ఓటేయకుండా ఆవిడ ప్రాణ భయంతో దేశాన్నే వదిలి పారిపోయిందో, ప్రాణ భయం ఇక్కడ వేరొకటి కానే కాదు, కేవలం ప్రాణ భయంతోనే వైఎస్ విజయలక్ష్మి పారిపోయింది అనేది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే బాబాయ్ గొడ్డలిపోటు చూసాం, తండ్రి పావురాలు గుట్ట చూసాము, తల్లి ఏమైపోయిద్దో అన్న భయంతోనే మరి వాళ్ళ కూతురు ముందు జాగ్రత్తతోటి తల్లిని విదేశాలకు వెళ్తానంటే సరే వెళ్ళమ్మని పంపించింది. మరి ఈ రోజున వీళ్ళు ఎవరైనా సరే ఈ రోజున నిజంగా నేను జగనన్న అభిమానిని, జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ప్రాణం, జగన్మోహన్ రెడ్డి పార్టీని నేను ప్రేమిస్తాను, ప్రాణమైనా ఇస్తానని ఎంపీ మిథున్ రెడ్డి అంటే మాట్లాడుతున్నారు కదా. ఈ రోజున ఇది అడగమనండి, నువ్వు నిజంగా రాజకీయ నాయకుడు అంటే అసలు రాజకీయ నాయకులు అంటే ఎలా ఉంటారు, వాళ్ళ ఏదైతే ఒక అభీష్టం కానివ్వండి, వాళ్ళ ఏదైతే ఒక కృషి కానివ్వండి, వాళ్ళ యొక్క ఆలోచనలు కానివ్వండి ఎలా ఉంటాయి అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలి, యువతకు ఉద్యోగాలు అయ్యాలి, పిల్లలకి ఒక భవిష్యత్తును ఇవ్వాలి, రాజధానిని ఎక్కువ ఏదైతే సంపదతో మనం నింపుకోవాలనేది ముందుకెళ్తారు. మరి జగన్మోహన్ రెడ్డి వస్తే ఏం చెప్తాడు, ఎలా కూల్చేయాలి, ఎలా లేపేయాలి, ఎలా నరికేయాలి, ఎలా ఈ పేర్లు మార్చాలి, ఇదే కదా ఆయన ఆలోచన. ఇట్లాంటి వ్యక్తులు రాజకీయ నాయకులు అని అంటారా అని అడుగుతున్నారు. ఈ రోజున ఏం సమాధానం చెప్తాడు, వీళ్ళందరూ అడగాలి మరి.